16,000 మందికి ఉపయోగపడాల్సినటువంటి డిఎస్సి ఎగ్జాములు కాస్త అనర్హులైనటువంటి వాళ్ళ పాలు చేసింది డిఎస్సి 2025 ప్రక్రియలో పూర్తిగా అవకతవకలు జరిగినట్టుగా మనకు సాక్ష్యాధారాలతో సహా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీని మీద ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు నోరు తెరిచి వివరణ ఇవ్వలేదు. ఏదో విద్యాశాఖతో ఒక చిన్న నోటును మాత్రం బయటకు వదిలి యువకులు, ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను పూర్తిగా దాటవేసేటటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉండిపోయింది. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా ద్వారా 421 మందికి డిఎస్సిలో అవకాశం కల్పించారు. అది కూడా అప్రాధాన్య క్రీడలను తీసుకువచ్చి అసలు గ్రౌండ్లో అడుగుపెట్టినటువంటి క్రీడాకారులను కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కట్టబెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఆడియో అన్నీ కూడా లీక్ అయినాయి. ఒక్కొక్క ఉద్యోగాన్ని 10 నుంచి 15 లక్షల రూపాయలకి అమ్ముకున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రేకెత్తబడ్డాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సమీప బంధువు, ఈరోజు శాప్ చైర్మన్గా చలామణి అవుతున్నటువంటి రవినాయుడు అన్న అటువంటి మాటలు వినపడుతున్నాయి. అందరి వేళ్లు అతన్నే చూపెడుతున్నాయి. కానీ దాని మీద అస్సలు ప్రభుత్వం స్పందించదు. పైగా ఈ డిఎస్సి ఎంట్రన్స్లో టాపర్గా నిలిచినటువంటి నవీన్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఈ డిఎస్సి ప్రక్రియను చేపట్టినటువంటి ఈ నిర్వహణ చేసినటువంటి ఎస్సీఈఆర్టీలో ఉన్న ఈ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మొదటి ర్యాంక్ వచ్చిన కొన్ని రోజుల్లోనే మెరిట్ లిస్టులో నుంచి అతని పేరును తొలగించినారు. పైగా మెరిట్ లిస్టును అసలు ఏ కలెక్టర్ ఆఫీస్లోనూ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా ఎంపికైనటువంటి వాళ్లకు నేరుగా వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ మెసేజ్లు ఇచ్చి మీరు వచ్చి నియామక పత్రాలు తీసుకోండి అన్నటువంటి విషయాన్ని పెట్టారు. మొత్తం తప్పుల తడకగా గతంలో ఎప్పుడూ లేని విధంగా అవకతవకలు జరిగినటువంటి మాట వాస్తవం. దీని మీద అదే నవీన్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కోర్టుకు పోయి నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాను